వారం మొత్తం వెళ్ళిపోతుందిలే. సంచులు ఏం దాచిపెట్టుకున్నావు ఏంది? చూసి గంతగా మురిసిపోతున్నావు. వజ్రాలా వైడూర్యాలా? కాదు, అంతకు మించే టమాటాలు. సరే ఒకటి రాదు. నా ఆస్తిలో సగభాగం రాసిమన్నా రాసిస్తా గానీ ఇళ్ళకెళ్ళి మాత్రం తుసురుడియ్యా. బా బోడి టమాటాలకు గింత బిల్డప్ ఇస్తున్నావు ఏందమ్మా నువ్వు? నేనన్నా ఉత్తి సంచులో పెట్టి పక్కకు దాచిపెట్టుకుంటున్నా, కానీ మధ్యప్రదేశ్లో చూడు సూట్ కేసులో పెట్టి తాళాలేసి గన్నులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. అరే టమాటాల రేటు పిరమయ్యేసరికి ఏందో భూగోళం బద్దలైపోయినట్టు ఓ అంగం ఎత్తున్నా. ఇది కూడా వాడుతున్నా మరి కాదా? మన రాష్ట్రంలో టమాటా రేట్ ఎంతుందో తెలుసా నీకు? 200 రూపాయలు కిలో. మా దోస్తు పక్క రాష్ట్రం ఏపీలకు పోయి వస్తుంటే ఆడ టమాటా రేట్లు తక్కువ ఉన్నాయని 1 కిలో అని తెప్పించుకున్న గంతే. ఆడ 50 రూపాయలేనట. ఇక 200 ఆడ 50. అదేంటి, 2 రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయిగా. రౌడీ అమ్మ, రాష్ట్రాలు పక్కపక్కకే కానీ అక్కడున్న అధికారం వేరు, ఇక్కడున్న అధికారం వాళ్ళు వేరు కదా. అందుకోసమే ఇప్పుడు తమిళనాడులో ఏపీలనంట టమాటాలు అక్కడ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుందంట. మరి మన సార్ ఏమో అట్లాంటివి ఏం పట్టించుకుంటలేడాయే. నీకు పిచ్చి కాకపోతే సారు ఒకవేళ రివ్యూ ఏమంటే భూముల మీదనో ప్రాజెక్టుల మీదనో థర్డ్ ఫ్రంట్ మీదనో ఎత్తాడు, కానీ చీపుగా టమాటాల మీద, కరివేపాకు మీద, క్యారెట్ మీద వాటి మీద ఎత్తాడు. చీప్గానా? జనాలు ఏం కొనలేక తినలేక గింత ఇబ్బందులు పడుతుంటే 5 రూపాయల బోర్ణం తిని రాపోదమ్మా. ఓ పెద్ద టమాటాలు, క్యారెట్లు, కరివేపాకులు, కొత్తిమీరలు అనుకుంటే తిరుగుతున్నాడే. ఇప్పుడు కాదు, ఓట్లప్పుడు చెప్తారు ఈ టమాటాలు కూరగాయలు ఇవన్నిటి పవర్ ఏందో.